శుభోదయం గౌరవనీయులైన ఉపాధ్యాయులకు వేడుకకు విచ్చేసిన అతిథులకు తల్లిదండ్రులకు నా తోటి విద్యార్థులకు నా నమస్కారములు. అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష మన తెలుగు భాష అమ్మతరం నిందిన కమ్మనైన భాష మన తెలుగు భాష. నేను పుట్టినప్పటి నుండి నేర్చుకున్న భాష తెలుగు. మా అమ్మ నాకు నేర్పిన భాష, నాకు పూర్తిగా అర్థమయ్యే భాష కూడా తెలుగే. ఆగస్టు 29 రోజు నాకు ప్రత్యేకత ఉంది. గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు పుట్టినరోజు. ఈయన తెలుగు భాష కోసం ఎంతో కృషి చేసిన మహానీయుడు. పాలు కన్నా పంచదార కన్నా తేనె కన్నా తీయనైన భాష తెలుగు. రాకలో అతి సుందరమైన భాష తెలుగు. తెలుగులో మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది వినే అంటారు. దీన్ని బట్టి తెలుస్తుంది తెలుగు భాష యొక్క గొప్పతనం. కానీ కొంతమంది ప్రజలు తెలుగు భాషని మర్చిపోతున్నారు. ఇక తెలుగు భాష దినోత్సవాన్ని గుర్తుపెట్టుకున్నారంటే మన గర్వపడాల్సిన విషయమే. అన్నం పెట్టేది ఆంగ్ల భాష కాదనడం లేదు, కానీ పక్క వారికి కూడా అన్నం పెట్టమని చెప్పే భాష మన తీయనైన తెలుగు భాష. నా తల్లిదండ్రులు మెచ్చే తీయనైన భాష తెలుగు. నా గురువులు మెచ్చే తీయనైన భాష కూడా తెలుగే. నా వాడుక భాష అయినటువంటి తెలుగు భాషలో మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వాడుక భాష యోధుడు, వ్యవహారిక భాష మా పితామహులు. భాషోద్యమంలో పిడుగు గిడుగు జయంతి తెలుగు జాతికి. తెలుగు భాష దినోత్సవం అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ చేతులు గోలు ముద్ద, తెలుగు లిపికాల పారమూత. తెలుగు అమ్మలో పడే భాష, అమృత జలపాత. నా తెలుగు భాష అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. శుభోదయం అందరికీ. నా పేరు సత్యలక్ష్మి. నేను 4వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు నేను తెలుగు అచ్చుల యొక్క అర్థములు చెప్పబోతున్నాను.